అమెరికాలో H1B వీసాలు హాట్ టాపిక్ గా మారాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ట్రంప్ H1B వీసాలపై కఠిన ఆంక్షలు విధించారు. అయితే ఇప్పుడు సైలెంట్ గా తన స్వరం మార్చేశారు. అమెరికాలో తగినంత మంది ప్రతిభావంతులు లేరని, కీలక స్థానాలకు విదేశీ నిపుణుల అవసరమేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ట్రంప్ పెద్ద యూటర్న్ తీసుకున్నట్టయింది. ఇటీవలే H1B వీసా ఫీజును భారీగా పెంచేసిన ట్రంప్ ఇప్పుడు మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విదేశీయులపై చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసదారులపైనే కాక చట్టబద్ధంగా అమెరికా వచ్చిన వారిపైన ట్రంప్ అనేక నిబంధనలు విధిస్తున్నారు. ఇక H1B వీసాలపై పగబట్టిన ట్రంప్ అమెరికాలో ఉద్యోగాల్ని విదేశీయులు దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. దీంతో H1B వీసా అప్లికేషన్ ఫీజును $1,00,000లకు పెంచేశారు. దీనిపై అమెరికా వ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలతో పాటు టెక్ దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయం వల్ల అమెరికాకు విదేశీ ప్రతిభావంతులు రాక ఆగిపోతుందని, దీంతో కంపెనీలు నష్టాలు చవిచూసే అవకాశం ఉందంటూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టును సైతం ఆశ్రయించింది. దీంతో ట్రంప్ తన మాట మార్చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రంప్ను యాంకర్ అమెరికాలో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు కదా అని ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ లేదు లేదు, మన దగ్గర ప్రతిభావంతులు లేరు, వీరంతా ఇంకా నేర్చుకోవాలి. నిరుద్యోగులందరినీ ఫ్యాక్టరీకి తీసుకువెళ్లి క్షిపణులు తయారు చేయమనలేం, పనులు అలా జరగవు. సరైన శిక్షణ లేకుండా తయారీ, రక్షణ రంగాల్లో ముఖ్య స్థానాల్లో అమెరికన్లను పెట్టలేమని స్పష్టం చేశారు. జార్జియాలోని రక్షణ ఫ్యాక్టరీ నుంచి విదేశీ కార్మికులను తొలగించడంతో ముఖ్య ఉత్పత్తులు ఆగిపోయాయని తెలిపారు. అమెరికన్ కార్మికుల వేతనాలు పెంచడానికి తాను మద్దతిస్తాను, కానీ పారిశ్రామిక, సాంకేతిక రంగాలు ముందుకు సాగాలంటే విదేశీ ప్రతిభ అవసరమని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ తొలి హయాంలోనూ H1B వీసాలపై కఠిన నిబంధనలు అమలు చేశారు. 2020లో కోవిడ్ సాకుతో H1B వీసాలు పూర్తిగా బ్యాన్ చేశారు. దీంతో ఇండియన్ ఐటీ కంపెనీలు భారీగా నష్టపోయాయి. రెండో టర్మ్ మొదటి రోజుల్లోనే H1Bపై మరింత కఠినమైన సంస్కరణలు ప్రకటించారు. భారతీయులు 70% H1B వీసాలు తీసుకుంటారని విమర్శించారు. కానీ ఇప్పుడు ఈ యూటర్న్ టెక్ లాబీల ఒత్తిడి, రక్షణ రంగ సమస్యల వల్ల వచ్చిందని తెలుస్తోంది. అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదంతో వలస పాలసీలను కఠినతరం చేశారు. H1B వీసాలపై పరిమితులు విధించి విదేశీ ఉద్యోగులపై పన్నులు, నియంత్రణలు పెంచారు. కానీ ఇప్పుడు అదే ట్రంప్ విదేశీ నిపుణుల అవసరాన్ని అంగీకరించడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. అమెరికా టెక్ రంగంలో భారతీయ నిపుణుల ప్రాధాన్యం గురించి కూడా ఆయన సూచించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలలో ఉన్న భారతీయ ఐటీ నిపుణులు అమెరికా సాంకేతిక శక్తిని వెన్నెముకగా ఉన్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలతో ట్రంప్ వైఖరిలో మార్పు స్పష్టమైంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విదేశీ ప్రతిభపై సాఫ్ట్ గా మాట్లాడడం ఆయన కొత్త వ్యూహం అని విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయ రాజకీయాల్లో అమెరికా ఫస్ట్ ధోరణి కొనసాగిస్తూ కూడా వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ఇప్పుడు కొత్త సమతౌల్యం సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు H1B వీసాలను కఠినంగా విమర్శించిన వ్యక్తి ఇప్పుడు వీరు లేకపోతే అమెరికా పరిశ్రమలు ముందుకు సాగవు అని చెబుతుండడం ట్రంప్ తరహా రాజకీయమని విశ్లేషకులు చెబుతున్నారు. జార్జియాలోని లాక్హీడ్ మార్టిన్ ఫ్యాక్టరీలో విదేశీ ఇంజనీర్లను తొలగించారు. దీంతో F-35 ఫైటర్ జెట్ ఉత్పత్తి ఆలస్యమైంది. అక్కడ పనిచేస్తున్న అమెరికన్ ఇంజనీర్లకు స్పెషలైజ్డ్ స్కిల్స్ లేవు. దీంతో ఉత్పత్తిలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక ఇదే పరిస్థితి బోయింగ్, రేథియాన్ కంపెనీల్లోనూ కనిపిస్తోంది. ఇక సిలికాన్ వ్యాలీలో ఉన్న టెక్ జైంట్స్ గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు H1B పైనే ఆధారపడ్డాయి. ఈ కంపెనీల్లో భారతీయులు, చైనీయులు కీలక పాత్ర పోషిస్తారు. ట్రంప్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యల H1B సంస్కరణలు సడలిస్తారని సిగ్నల్ ఇచ్చినట్లయింది. గతంలో ప్రతిపాదించిన మెరిట్ బేస్డ్ సిస్టమ్, వేతన పరిమితులు మళ్లీ చర్చకు రానున్నాయి. ఒకవేళ H1B వీసాల నిబంధనలను సడలిస్తే భారతీయ ఐటీ కంపెనీలకు భారీ రిలీఫ్ దక్కనుంది. అమెరికా ప్రతి ఏటా జారీ చేసే 85,000 H1B వీసాల్లో 70% భారతీయులకే దక్కుతాయి. ఇప్పుడు ట్రంప్ ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం కూడా లేకపోలేదు. అయితే లాటరీ సిస్టమ్ను మార్చి మెరిట్ బేస్డ్గా వీసాలు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ట్రంప్ తాజా యూటర్న్ భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ కు మంచి అవకాశం దక్కనుంది. ఇటీవల యుఎస్ వెళ్దామని ఆగిపోయిన వారికి వార్త కాస్త ఊరటనిస్తోంది. అయితే ట్రంప్ వ్యాఖ్యల వెనుక నాస్కామ్, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థల ఒత్తిడి కూడా ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి ఏటా H1B వీసా హోల్డర్లు అమెరికాకు $500 బిలియన్ ఆదాయాన్ని తెచ్చిపెడతారు. అయితే అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ దేశాన్ని వెనక్కి నెడుతున్నారనే ఆరోపణలొచ్చాయి. దీంతో తేరుకున్న ట్రంప్ ఇప్పుడు H1B వీసాదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ట్రంప్ H1B వీసాలపై యూ టర్న్ తీసుకోవడంతో అమెరికాలో టెక్ రంగానికి భారీ బూస్ట్ లభించే అవకాశం ఉంది. రక్షణ, తయారీ రంగాలకు విదేశీ స్కిల్స్ అవసరమని అంగీకరించడం, అమెరికాలో ప్రతిభావంతులు లేరు అన్న వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా టెక్ రంగంలో సంచలనంగా మారాయి.